హలో గైస్, ఈ డిఐవైలో పేపర్ అంబ్రెల్లా చేశాను. దీన్ని డెకరేటివ్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం ఈ పేపర్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీని మీద నుంచి అగైన్ ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ తర్వాత దీన్ని మిడిల్లోంచి ఇలాగా సమోసా షేప్ వచ్చేలాగా, అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. గాయస్, మీకు నా వీడియోస్ నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, సో దట్ నాకు బూస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇలా చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి మనకు కర్వ్ షేప్ రావడం కోసం ఈ టేప్ యూజ్ చేసేసుకొని ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు అంబ్రెల్లా ప్యాటర్న్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ అవుట్ చేసిన తర్వాత ఏదైతే లైన్స్ పడ్డాయో అక్కడ స్కేల్ ఇంకా పెన్ యూజ్ చేసుకొని ఎంటైర్ మొత్తం లైన్స్ కొట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలాగ ఫోల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ దీని మీద బ్లూ కలర్తో చిన్న చిన్న హార్ట్స్ డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే అది ప్లేన్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం మన క్రియేటివిటీ మొత్తం వాడేసాం దీని మీద. అండ్ ఇక్కడ ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత ఒక సర్కిల్ లాంటి కార్డ్బోర్డ్ షీట్ని దాన్ని లోపల పెట్టేస్తే ఇలా కొంచెం మనకి అంబ్రెల్లా లాగా రావడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక స్టిక్ తీసుకొని దీనికి ఇలాగ పేపర్ని చుట్టేస్తున్నాను, ఎందుకంటే ఇది పైన అంబ్రెల్లాకి చూడడానికి బాగుంటుంది అనేసి. అండ్ ఒక నీడిల్ హెల్ప్ తోటి దీనికి మొత్తం హోల్ పెట్టేసుకొని దీంట్లోంచి ఈ స్టిక్ని బయటకు లాగేయాలి. అంటే పైనుంచి ఇలాగ పెట్టేసిన తర్వాత దీన్ని కొంచెం నొక్కేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. అండ్ కింద కూడా దీన్ని పట్టుకోవడానికి అంటే చూడడానికి బాగుండాలి కాబట్టి సేమ్ అదే కలర్లో ఇక్కడ కూడా ఇలా పెట్టేస్తున్నాను పేపర్ని, సో దట్. అంతే గైస్, ఇది మన ఫైనల్ అవుట్పుట్. మీకు నచ్చింది కదా నాకు తెలుసు. అండ్ ఇలాంటి క్యూట్ డిఐవైస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.